వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. నాకు సంధ్యనే అన్నీ అనుకున్నప్పుడు తను కూడా నేనే అంతా అనుకోవాలి కదా. అందరికన్నా నన్నే ఎక్కువగా ప్రేమగా చూడాలి కదా. నువ్వు అలానే చేసేదానివి. నిజమైన ప్రేమకి అర్థం అదే. నువ్వు నన్ను ఎలా చూసుకునేదానివో ఈ సంధ్యను కూడా అలానే చూసుకోమంటున్నాను. అంతే ప్రేమగా ఉండమంటున్నాను. ఇంత చిన్న విషయం తనకెందుకు అర్థం కావటం లేదు? అది చెప్పడంలో నా లోపమా, లేక వినకపోవటంలో తన లోపమా? అత్తమామల్ని అమ్మా నాన్నలుగా పిలుస్తూ భర్త చనిపోయిన తర్వాత వాళ్ల బాధ్యత తీసుకుంది. నిజంగా అది చాలా గ్రేట్. కానీ తనకిప్పుడు పెళ్ళయింది. నేనొక కొత్త జీవితాన్ని నీకిచ్చినట్టే కొత్త ప్రపంచాన్ని తనకు ఇచ్చాను. నువ్వెంజాయ్ చేసినట్టు తను ఎందుకు ఉండలేకపోతోంది? భర్తకు మించిన సంతోషం ఏమైనా ఉంటుందా? నేను చూపిస్తున్న ప్రేమను మించి ఎవరైనా చూపిస్తారా? కానీ సంధ్య మాత్రం ప్రతి క్షణం అమ్మా నాన్న గురించి ఆలోచిస్తోంది. అరే, నేనొకనున్నానని కూడా మర్చిపోతోంది. ఇలా చేస్తే నా కోపం రాకుండా ఎలా ఉంటుంది? సంధ్య మనసు నీ మనసులాగే మంచిది. కాకపోతే నీకన్నా ఎక్కువ అమ్మా నాన్నలకు కనెక్ట్ అయింది. అదే తన ప్రాబ్లం. కాదు, ఆ అమ్మా నాన్నలే ప్రాబ్లం. ఒకే ఊళ్ళో ఉండటం వల్లనేమో మాట్లాడితే ఆ ఇంటికి వెళ్ళిపోతోంది. నన్ను టైంని కూడా మర్చిపోయి అక్కడే ఉండిపోతోంది. సంధ్య ఇంటికి వెళుతుంటే అమ్మా నాన్నల కోసం వెళుతున్నట్టు మాత్రమే కాదు, పాత మొగుడు గుర్తొచ్చి వెళుతుందేమో అనిపిస్తోంది. అందుకే నాకు నచ్చటం లేదు. ఈ రాకపోకలు కంట్రోల్ చేస్తేనే కానీ సంధ్య పూర్తిగా నా సొంతం కాదు. సంధ్యను ఎలా కంట్రోల్ చేయాలి? ఏదైనా ఐడియా చెప్పు. ఆల్ రైట్, అలానే చేస్తాను. అడిగినందుకు చాలా మంచి ఐడియా ఇచ్చావు సంధ్య. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా కంటికి కనిపించకపోయినా నా మంచి కోరుకుంటున్నావు చూడు. అందుకే ఐ లవ్ యూ సో మచ్. లక్ష్మి, అన్ని వస్తువులు ఉన్నాయి కదా? అన్నీ ఉన్నాయండి. మిగిలిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కదా? పంతులు గారు వచ్చిన తర్వాత అది లేదు ఇది లేదు అనకూడదు. అన్నీ ఉన్నాయి, మీరేం కంగారు పడకండి. అయ్యా, రండి పంతులు గారు. అంతా సిద్ధమేనా అయ్యా? అన్నీ రెడీయే పంతులు గారు. పూలమాల తీసుకురాలేదా? ఉంది పంతులు గారు. మరి అలంకరించలేదే? ఇప్పుడే తీసుకొస్తానుండండి. మాధవరావు గారు, చూస్తారేమిటి? అలంకరించండి.
ఊరుకో లక్ష్మి. సూర్య భౌతికంగా లేకపోయినా ఇక్కడే మనల్ని గమనిస్తూ మనతోనే ఉంటాడు. అమ్మ ఏడుస్తుంటే ఊరుకోబెట్టకుండా నువ్వేం చేస్తున్నావు నాన్న అని నా మీద కోప్పడతాడు. ఇదంతా ఆచారం కోసం, మన ఆత్మతృప్తి కోసం చేస్తున్నాం కానీ సూర్య సజీవంగా మన గుండెల్లోనే ఉన్నాడు. ఆకలి తెలియకూడదని అడగకుండానే అన్నం తినిపించేదాన్ని, ఎందులోనూ లోటు ఉండకూడదని ముందే మీరు అన్నీ కొనిచ్చేవారు. అలాంటిది ఇప్పుడు అందరికీ దూరం అయిపోయి తీర్చలేని లోటు మిగిల్చాడండి. అన్నం తినిపించిన ఈ చేత్తో దండం పెట్టుకునే గతి పట్టింది. చిన్నప్పుడు అమ్మ ముద్ద నాన్న ముద్ద అని ముద్దు చేసి తినిపించావు. ఇప్పుడు ముద్దలు చేసే దురదృష్టం నాదయ్యింది. కొడుకు సంపాదనతో సంతోషంగా ఉండాలి, వాడు కోరుకున్నట్టే దేశం మొత్తం యాత్రలకు వెళ్ళాలనుకున్నాం. కానీ ఇలా వాడు కట్టించిన ఇంట్లోనే సంవత్సరేకం జరిపించడం కడుపు కోత కన్నా దారుణం. కొడుకంటే ఎలా ఉండాలో లోకానికి చెప్పుకునే వరమిచ్చి వెంటనే లాక్కున్నాడు చూడు. ఆ దేవుణ్ణి నిందించడం తప్ప మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఏముంది లక్ష్మి? తలరాతలో లేనిది తల బాదుకుని ఏడిస్తే మాత్రం మారుతుందా? దేనికైనా ప్రాప్తం ఉండాలి. బాధపడకు. అన్నట్టు సంధ్యకి చెప్పారా అండి? లేదు లక్ష్మి, నువ్వు కూడా చెప్పకు. మనం చెప్పకపోతే మాత్రం తెలియదనుకుంటున్నారా? పెళ్లి రోజుని ఎంత గుర్తు పెట్టుకుంటుందో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేదండి. గుర్తున్నా మర్చిపోయినా ఇప్పుడు సంధ్యకి చెప్పడం భావ్యం కాదు. అది కాదండి, ఇంట్లో ఈ కార్యక్రమం గురించి తర్వాత తెలిస్తే బాధపడుతుందేమోనండి. తను వస్తే మనం బాధపడాల్సి వస్తుంది. సంధ్య ఇప్పుడు సూర్య భార్య కాదు, ఆకాష్తో పెళ్ళయ్యి సుమంగళిగా బ్రతుకుతుంది. పసుపు కుంకుమలతో ఉన్న అమ్మాయి ఇలాంటి కర్మకాండలకి దూరంగా ఉంటేనే మంచిది. అయ్యా, ఇక కార్యక్రమం మొదలు పెడదామా? సరే పంతులు గారు.